సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ ఆటోకి వెనకాల బంపర్ బెండ్ అయిపోయింది. కానీ హలో బాయ్స్, సో ఈరోజు మన వీడియో ఏంటంటే లాన్సర్ గురించి వీడియో చేస్తాను కదా. సో ఈరోజు మన వీడియో కంప్లీట్గా లాన్సర్ గురించి. సో ఈ వీడియోలో మీకు లాన్సర్ మైలేజ్, లాన్సర్ గురించి మెయింటెనెన్స్, తర్వాత లాన్సర్లో మీకు తెలియని వేరియేషన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మనం లాన్సర్ యాక్చువల్గా సిల్వర్ నా దగ్గర ఉంది, ప్రజెంట్ రెడ్ వర్క్షాప్లో ఉంది. సో నేను ఇప్పుడు సిల్వర్ అక్కడ పెట్టేసి రెడ్ తీసుకొని వస్తాను. రెడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడ్ ఏంటంటే నేను చెప్తాను ఆ వీడియోలో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని, అందుకే అది తీసుకెళ్తున్నాను. కార్ తీయక ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. అసలు ఎట్లా అంటే లాన్సర్ అంతే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోద్ది. నువ్వు 1 మంత్ తర్వాత తీసినా కూడా అంతే. సో మనం మెయిన్ రోడ్కి వచ్చినాము. సో నేను దీని పుల్ కూడా చూపిస్తే ఎలా ఉంటుందో. సో నా దగ్గర ఉన్న 3 లాన్సర్స్ 3 స్టాకే, నేనేం అప్గ్రేడ్స్ ఏం చేయలేదు. ఇంజన్స్ అన్ని స్టాకే ఉన్నాయి. నేను ఫస్ట్ గేర్ నుంచి మీకు డ్రాగ్ చేసి చూపిస్తాను. దాని సౌండ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అదిరిపోతాయి. హలో బాయ్స్, సో మన వీడియో ఏంటంటే ఈరోజు లాన్సర్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా కార్లో వచ్చేటప్పుడు. అయితే ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మనం సిల్వర్ లాన్సర్ తీసుకుని వర్క్షాప్కి వెళ్ళేటప్పుడు ఒక ఆటో అతను సడన్గా బ్రేక్ వేసేసిండు. అంటే చిన్ననే ఉన్నాను, లైట్గా పోయి ఇట్లా డాష్ ఇచ్చేసింది కారు. మన ఫ్రంట్ బంపర్కి తగిలింది. అంటే నంబర్ ప్లేట్కి తగిలింది కాబట్టి ఏం కాలేదు. అయితే కామెడీ ఏంటంటే ఇక్కడ దీని డ్యూరబిలిటీ స్ట్రాంగ్ ఎలా ఉంటుంది అంటే బండి, ఆ ఆటోకి వెనకాల బంపర్ బెండ్ అయిపోయింది. కానీ మన బంపర్కి ఏం కాలేదు. దానికి వెనకాల రాడ్ ఉంటుందో అది బెండ్ అయిపోయింది. మన కార్ బంపర్కి ఏం కాలేదు. సో అప్పట్లో బండ్లు అంత స్ట్రాంగ్ ఉంటాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఎంత స్ట్రాంగ్ అనేది. సో మనం కార్ గురించి మాట్లాడుకుంటే చాలా వీడియోస్లో నేను చూసాను. ఏంటంటే చాలా వరకు కార్ గురించి చెప్పారు, కానీ కొన్ని వీడియోస్ నాకు మా ఫ్రెండ్స్ షేర్ చేశారు. సో నేను ఆల్మోస్ట్ 8 years నుంచి లాన్సర్స్ వాడుతున్నాను. నా దగ్గర 3 లాన్సర్లు ఉన్నాయి, అన్ని పెట్రోల్ వేరియంట్స్. సో ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే చాలా మందికి తెలియదు, అంటే ఒక 50% తెలియకపోయిండొచ్చు కార్ గురించి. ఎట్లా అంటే లాన్సర్ గురించి, ఈ లాన్సర్లో మనకి 1999 నుంచి వచ్చింది. 1999 నుంచి 2010 వరకు లాన్సర్లో రిలీజ్ చేశారు మన ఇండియాలో. సో మనకి ఏంటంటే లాన్సర్లో డీజిల్ పెట్రోల్ అందరికీ తెలిసిందే, కానీ పెట్రోల్ వేరియంట్స్ ఉన్నాయి. పెట్రోల్లో అందరూ ఏమంటే చాలా వీడియోస్లో 1.5 లీటర్ పెట్రోల్ లేకపోతే 2 లీటర్ డీజిల్ అని చెప్తున్నారు. కానీ నాకు పెట్రోల్లో కూడా తెలియని వేరియంట్స్ ఏంటి అంటే, పెట్రోల్లో 1.5 లీటర్ ఇంజన్ ఉంది, 1.6 లీటర్ ఇంజన్ ఉంది, 1.8 లీటర్ ఇంజన్ కూడా ఉంది. సో అప్పుడు మనకి లాన్సర్లో 3 వేరియంట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో 1.6 ఎక్కువ రోజు లేదు, 1.8 ఉన్నాయి. నీకు 1.8 అన్నా రేర్గా దొరుకుతాయేమో, కానీ 1.6 అసలు నీకు కనపడవు. ఉన్నాయి కానీ చాలా తక్కువ కార్లు. సో 1.5 మనకు అందరికి తెలిసింది, కానీ తెలియదు ఏంటంటే 1.8 లీటర్ ఇంజన్ ఉంది, 1.6 లీటర్ ఇంజన్ కూడా ఉంది. సో మనకి డీజిల్ వచ్చేసి 68 bhp ఎంతో ఉంటుంది, పెట్రోల్ 1.5 లీటర్ 85 bhp, తర్వాత మనకి 1.8 లీటర్ 120 bhp ఉంటుంది. సో ఇలా నీకు అప్పట్లో వేరియంట్స్ వదిలేరు. ఏంటంటే మనకి ఎక్కువ అప్పుడున్న ప్రైస్ హైక్కి ఎవరికి చాలా తక్కువ మంది కొన్నారు, ఎక్కువ మంది కొనలేదు. సో ఇది లాన్సర్ గురించి వస్తాం. మనకి లాన్సర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇది నేను 2017లో తీసుకున్నాను. సో నేను వీడియో మొత్తం సెటప్ చేసుకొని స్టార్ట్ చేసేటప్పటికి మొత్తం ఎయిర్ అనేది దిగిపోయింది. అది ఏమైనా తెలియదు, వచ్చేటప్పుడు ఏమైనా పంచర్ అయిందేమో. సో ఇలా వీడియో కంటిన్యూ చేస్తున్నాను. పోయేటప్పుడు ఏదైనా దీనికి నాకు స్టెప్నీ ఉంది, అది నేను తర్వాత ఫిక్స్ చేసుకుంటా. సో నాకు చాలామంది అడిగేది ఏంటంటే లాన్సర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మనం లాన్సర్ తీసుకోవచ్చా, దొరుకుతాయా అని. సో మనకి లాన్సర్స్ మార్కెట్లో చాలా తక్కువ అవైలబుల్ ఉన్నాయి. నీకు డీజిల్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ సేల్కి పెట్రోల్ చాలా తక్కువ ఉంటాయి. పెట్రోల్ చాలా తక్కువ మంది అమ్ముతారు, మ్యాక్సిమం పెట్టేసుకుంటారు. ఇంకా వద్దనుకున్న వాళ్ళు అమ్మేసుకుంటారు. నీకు పెట్రోల్ యూజ్ చాలా తక్కువ దొరుకుతాయి, దొరికినా చూసి తీసుకోండి, మంచి కండిషన్. సో లాన్సర్ మెయింటెనెన్స్కి వస్తే ఎట్లుంటుందంటే చాలా సింపుల్ ఉంటుంది, పెద్ద హడావిడి ఏమి ఉండదు. కానీ నీకు ఏంటంటే మంచి మెకానిక్ దొరకాలి. లాన్సర్కి మంచి మెకానిక్ దొరికితే ఏం ప్రాబ్లం లేదు. సో నీకు లాన్సర్లో కూడా ఏంటంటే జనరల్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, నువ్వు జనరల్గా ఆయిల్, నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్ లాగానే ఆయిల్ కానీ, ఆయిల్ ఫిల్టర్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ అవి దొరికిపోయి, అది నీకు ఈజీగా నార్మల్ ఎట్లా అంటే గ్రేడ్స్ అన్ని సేమ్ గ్రేడ్స్, దాని గ్రేడ్ బట్టి వేసేయచ్చు. ఆయిల్కి, ఆయిల్ ఫిల్టర్కి, బ్రేక్ ప్యాడ్స్కి ప్రాబ్లం లేదు.
కానీ నీకు మెయిన్ ఎక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే సస్పెన్షన్ వరకు కూడా దొరికిపోద్ది నీకు. దీనికి లోరామ్స్ కానీ టైరాయిడ్స్ ఇవన్నీ దొరికిపోతాయి ఆఫ్టర్ మార్కెట్ కానీ బయట. సో నీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనకి హెడ్ లైట్స్ కానీ తర్వాత ఇండికేటర్స్ కానీ అవి దొరకడం కష్టం నీకు. ఇప్పుడు నాకు నేను చూపిస్తాను. సో ఈ పార్ట్స్ దొరకడం చాలా కష్టం మనకి. అవి మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి. నీకు కొన్ని కనెక్షన్స్ ఉంటాయి కానీ మనం దాన్ని చేసుకోలేము. సో నీకు మంచి మెకానిక్ ఉంటే మంచి నడుస్తుంది. ఇది 25 years old 2000 మోడల్ ఇది. సో స్టిల్ బీస్ట్. ఇప్పటికి కూడా నీకు ఎట్లా అంటే రోడ్ మీద వెళ్తే ఇట్లా చూస్తారు జనాలు. అదే దీని ప్రత్యేకత. దీనికి అలా ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్. దీన్ని ఇంకా నేను మోడిఫై చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. చేయాలి దీన్ని కూడా. సో మనకి జనరల్ మెయింటెనెన్స్ అని దొరికిపోతాయి కానీ మనకు కొంచెం టఫెస్ట్ అంటే నీకు స్పేర్స్ దొరకడం కష్టం ఏంటంటే ఇప్పుడు హెడ్ లైట్ కానీ హెడ్ లైట్ టైల్ లైమ్స్ ఇవి కొంచెం కష్టం. గ్రిల్స్ కానీ ఇవి దొరకడం కష్టం. ఇదే మనకు మెయింటెనెన్స్ ఎక్కువ. అంటే నీకు ఈ స్పేర్ పార్ట్స్ అనేవి దొరకవు. మిగతావన్నీ రెగ్యులర్ ఐటమ్స్ దొరికిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఇది పోయింది. సో ఇది ఒక్కటి నాకు నేను ఆర్డర్ పెట్టాను బయట కానీ ఇంకా రాలేదు. సో ఇది వస్తే అది ఫిక్స్ చేపిస్తాను. సో మనకి ఇట్లాంటివే కొంచెం దొరకడం కష్టం. మిగతా రెగ్యులర్ ఐటమ్స్ అవన్నీ దొరికిపోతాయి. సో మీకు ఇంకా నేను ఆ సిల్వర్ కార్ పెట్టి ఇది ఎందుకు తెచ్చాను, దానికి డిఫరెన్స్ ఏంటంటే సో మీకు లాన్సర్లో ఇది జిఎల్ఎక్స్ఐ అదే ఎల్ఎక్స్ఐ. నీకు జిఎల్ఎక్స్ఐకి ఎల్ఎక్స్ఐ డిఫరెన్స్ ఏంటంటే చూపిస్తాను. సో ఇది 25 years old కార్ ఇది. కానీ నీకు అప్పట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కూడా కొన్ని కార్స్ ఉండవు. అప్పట్లోనే 2000 మోడల్లో దీనికి టిల్ట్ స్టీరింగ్ ఉంటుంది. తర్వాత ఎల్ఎక్స్ఐకి దీనికి డిఫరెన్స్ అంటే దానికి కూడా టిల్ట్ ఉంటుంది కానీ దీనికి పవర్ విండోస్ ఉంటాయి. ఇక్కడ ఇది మనకి పవర్ విండో కంట్రోల్స్ ఇవి. నీకు ఎల్ఎక్స్ఐకి ఇక్కడ నీకు ఎంటీ వస్తుంది. జస్ట్ ఇట్లా ఒక ప్లాస్టిక్ థింగ్ వస్తుంది, అక్కడ ఏమి ఉండదు. సో ఇదొకటి. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నీకు జిఎల్ఎక్స్ ఈ మోడల్కి ఇక్కడ క్లాక్ వస్తుంది. దానికి క్లాక్ రాదు, జస్ట్ డమ్మీ ఇట్లా హోల్ ఉంటుంది. ఇంకా దీనికి చూడండి ఇది యాస్ట్రే ఉంది, దానికి యాస్ట్రే ఉంటుంది, తర్వాత ఏముండదు. దీనికి ఇట్లాగా ఈ ర్యాక్ కూడా ఉంటుంది మనం కప్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. సో అప్పట్లో 2000లోనే వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నారు చూడండి. ఇప్పుడు కూడా కొన్ని కార్స్కి ఫెసిలిటీస్ ఉండవు, ఈ ఆర్మ్రెస్ట్ కానీ ఇవన్నీ. సో ఆ ఎల్ఎక్స్ఐకి దీనికి డిఫరెన్స్ ఇది. అందుకే ఇది చూపిస్తామని చెప్పి ఇది తీసుకొచ్చాను. దానికి డిఫరెన్స్ దానికి ఇక్కడ ఇది ఉండదు, ఈ ట్రే ఉండదు, క్లాక్ ఉండదు, తర్వాత ఇవి ఉండవు. సో మిగతాది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంక ఇంజన్ అంటారా ఇంజన్ సేమ్, ఓన్లీ ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ 3-4 ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇంకా యాంటీనా కూడా ఉంటుంది. సో ఇంకా దీని గురించి చెప్పాలంటే మీకు రైడింగ్ క్వాలిటీ అబ్బా, స్టెబిలిటీ. నీకు ఇప్పుడున్న కార్లలో ఆ స్టెబిలిటీ దొరకదు. నీకు హై స్పీడ్స్లో స్టెబిలిటీ అనేది ఉండదు ఈ కార్ లాగా. ఇది మొత్తం గ్రౌండ్కి ఇట్లా అతుక్కొని ఉంటుంది. ఇక మొత్తం ఇట్లా విండ్ అనేది ఏరోడైనమిక్స్ ఇట్లా పనిచేస్తాయి కాబట్టి నీకు స్పీడ్లో నీకు స్టెబిలిటీ బాగుంటుంది బండి. నీకు హై స్పీడ్స్ వెళ్ళినా కూడా నీకేం ప్రాబ్లం అనిపించదు. సో ఈ కార్లో నేను లాంగ్ రైడ్స్ కొట్టాను, టాప్ స్పీడ్ కొట్టాను. నేను ఆల్రెడీ 195 టచ్ చేశాను. ఎట్లా అంటే నీకు తెలిసిపోతుంది. నీకు ఇప్పుడు లేటెస్ట్ కార్లకి ఏంటంటే నీకు 150-160 స్పీడ్ వెళ్ళగానే నీకు స్టీరింగ్ ఫ్రీ అయిపోవడము, లేకపోతే నీకు బండి గాల్లో పోయినట్టు తెలుస్తుంది. కానీ కార్లకు అలా ఉండదు. ఎట్లా అంటే నీకు ఆ ఫీల్ ఉంటుంది. నీకు ఎట్లా అంటే నీకు తెలుస్తుంది, నీకు ఆ స్పీడ్లో కూడా కంట్రోల్ అవుతుంది బండి అని. సో అందుకే నేను ఈ కార్ని వదులుకోలేకుంటున్నా. సో నేను చిన్నగా అంటే బేసిక్ మోడిఫికేషన్ చేయించుకున్నా ఈ కార్కి నేను. సో జస్ట్ బేసిక్ స్పాయిలర్ వేయించేసాను. ఇక్కడ ఈ రిఫ్లెక్టర్స్కి నేను బ్లాక్ కలర్ వేయించాను. తర్వాత ఈ స్కర్ట్స్ వేయించాను. సో బేసిక్ మోడిఫికేషన్, మనకి బేసిక్ మోడిఫికేషన్ చేస్తే సూపర్ లుక్ ఉంటుంది. ఇది ఇంకా మస్తు చేయొచ్చు కానీ నేను ప్రాపర్గా జస్ట్ బేసిక్ చేసి పెట్టాను. సో దీన్నే ఒక ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నాను, కంప్లీట్ మోడిఫై చేద్దాం అని చెప్పేసి. చూడాలి మరి థింగ్స్ ఎలా వెళ్తాయి అనేది. సో లాన్సర్ గురించి అయితే ఇదే. మెయింటెనెన్స్ మైలేజ్ గురించి వచ్చేసినాం అనుకో, మనకి ఈ కార్ మైలేజ్ వచ్చేసి నాకు సిటీలో 12 వస్తుంది, హైవే మీద 15 దాకా ఇస్తుంది. ఇంకా నీకు హైవే మీద మనం గట్టిగా 140-150 కొడితే తగ్గుతుంది మైలేజ్. సో నీకు 120 ఆ రేంజ్లో పోతే నీకు 14-15 దాకా ఇస్తుంది విత్ ఏసీ. నాకు చాలా మంది ఏం చెప్పారంటే లాన్సర్ మైలేజ్ ఇది అన్నారు, కానీ నాకు ఈ కార్ చాలా మంచి మైలేజ్ ఇస్తుంది. నేను సిటీలో 12 ఇస్తుంది, హైవే మీద 15 దాకా ఇస్తుంది. సో మైలేజ్ అయితే అది. ఇంకా పర్ఫార్మెన్స్ అంటవా నీకు ఇనిషియల్ అంత ఉండకపోవచ్చు కానీ మిడ్ రేంజ్ హై రేంజ్ బాగుంటుంది దీనికి. ఇంకా దీనికి వచ్చేసి 13 ఇంచ్ అలైస్ వస్తాయి. ఇది నేను 13 ఇంచ్ అలైసే, మనం 14 ఇంచ్ కూడా వేసుకోవచ్చు కానీ 15 ఇంచ్ అప్గ్రేడ్ చేస్తే కొంచెం కష్టం. ఎందుకంటే ఫ్రంట్ మనకి ఇది ఏదైతే పైన ఉన్నాయి కదా మనకి రైట్ సైడ్ ఫెండర్, ఇది టచ్ అవుతుంది మనం టర్నింగ్ చేసేటప్పుడు. 15 ఇంచ్కి 14 ఇంచ్కి లైట్ టచ్ అవుతుంది. కానీ మనకి ఏంటంటే కొంచెం లో ప్రొఫైల్ టైర్స్ వేసుకుంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. నార్మల్ టైర్స్ వేస్తే తగులుతుంది. సో టైర్స్ అదే 13 ఇంచ్ వచ్చేస్తాయి. సో మెయింటెనెన్స్ ఇలాగే ఉంటుంది బ్రో.
మనం ఏంటంటే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి మనం చేయిస్తాం కాబట్టి సర్వీస్. సో నీకు అవరౌండ్ నాకు 5-6 thousand అవుతుంది ఇయర్లీ వన్స్. ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమన్నా అయితే దానికి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇది ల్యాండ్స్ గురించి కంప్లీట్. ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు. సో చాలా మంది చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వెళ్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వీడియో చేయాలని. సో ఇంకేదన్నా మీకు వేరే యూజ్ కాల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కింద కామెంట్స్లో పెట్టండి. నేను ఇన్ఫర్మేషన్ మాక్సిమం ట్రై చేస్తాను ఆ కార్స్ గురించి తీసుకుని వచ్చి రివ్యూ చేయడానికి. నేను ల్యాన్సర్ గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ వేరే యూజ్ కాల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ మనం టైర్కి బయటకు వెళ్ళి గాలి పెట్టాలి, లేకపోతే స్టెప్ని చేంజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ అది ఉంది నాకు పని. ఇంకోటి ఎవరు లేదు, నేను ఒక్కడిని వచ్చా ఈరోజు, అందుకే అటు ఇటు మార్చాల్సి వస్తుంది. సో మొత్తానికి అయితే ఇదే వీడియో ఈరోజు. సో హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ సైనింగ్ ఆఫ్. బై.